కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది, ఈ కలియుగానికంటే ముందు యుగాల్లో ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. మన పురాణాల ప్రకారం మొత్తం 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, చివరిగా కలియుగం. పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాన్ని దాల్చి ధర్మ సంస్థాపన చేస్తారు. సత్యయుగంలో నరసింహస్వామి చేత హిరణ్యకశిపుని సంహారం, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేత రావణ సంహారం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం ద్వారా ధర్మాన్ని రక్షించడం, ఇలా మనం వింటూనే ఉంటాం. మరి ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. అయితే ఈ కలియుగం ఎప్పుడు ఎలా మొదలైంది? కలియుగ ప్రారంభం నుండి ముగింపు వరకు ఏం జరుగుతుంది? కలిపురుషుడు పుట్టుక ఎలా జరుగుతుంది? కలిపురుషుని అంతం చేయడానికి విష్ణుమూర్తి ఆఖరి అవతారం, అలాగే 10వ అవతారం అయిన కల్కి భగవానుడు ఎప్పుడు వస్తారు? ఈ కలియుగం అంతా అంతమైపోయిన తర్వాత ఏం జరుగుతుంది? అసలు మనిషి జీవితానికి గమ్యం ఏమిటి? వీటన్నింటినీ వివరిస్తూ ప్రాజెక్ట్ కే అనే ఒక సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాము. వీటన్నింటికి సమాధానాలు మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీ ఫోన్ కే వస్తుంది.